సార్ దాదాపుగా ఒక 5-6 నెలల తర్వాత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? అంటే ఇప్పుడు రోడ్లు కానీ లేకపోతే గ్రామాలకు నిధులు కానీ అన్ని ఇస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమీ చేయట్లేదు ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసాలు చేసి రోడ్లు లేవు, ఏమీ లేవు, అన్ని విధ్వంసాలే కదా. ఇంక కొత్త ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తాడు. ఇంకా మీరు అసలు అడగటమే తప్పు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు కదా. మరి జగన్ ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు జగన్ తెలియదా ఏం చేసింది? మమ్మల్ని అడగాల్సిందే ఉంది. కానీ ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా కూడా ఎందుకని ఇంకా ఆయన అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు? ఇంకునండి వీళ్ళకి పెట్టాలంటే ధైర్యం చాలతలా అది అంతే. లేదు ఇన్ని రోజులా ఇప్పుడు ఆవిడ చెల్లెలు కూడా అడుగుతుంది, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అందరూ అడుగుతున్నారు వెళ్తలా జైలుకి. మరి మోడీ ఏం చేస్తున్నాడు? 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు కదా. మరి తెలీదా? కేంద్రానికి తెలీదా? జగన్ ఏం చేసేది తెలియదు కదా స్వామి. అంటే ఈ రోజున షర్మిల ఏం చెప్తుంది, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు. మేం చెప్పేది కాదు స్వామి, టీవీలో వాళ్ళు షర్మిల చెబుతుంది కదా. మరి స్కామ్ గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం? టీవీలో అందరికి వినపడుతుంది. మీరు తేపకుళ్ళు వచ్చి ఇట్లా అడగటం కూడా తెలీదా? అనవసరమే. కానీ మరి 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తానంటున్నాడు కదా. ఇంకేంటి వచ్చేది? ఆడికి వస్తాడులే, అంతేగాని ఇంకా వచ్చే అవకాశాలు. సరే పోనీ ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కానివ్వండి, ఈ రోజు రోడ్లు వేసే పరిస్థితి కానివ్వండి, ఎట్లుంది? ఇంకా చేయగలుగుతారంటారా? బ్రహ్మాండంగా అన్ని పనులు పూర్తి చేస్తాడు. పోలవరం కడతాడు, అమరావతి కంపెనీలు చేస్తాడు, అన్ని చేస్తాడు. ఏమైనా మార్పు తెలుస్తుందా ప్రభుత్వం మారిన తర్వాత? అధికారంలోకి రావడానికి మీరు అన్నట్టుగానే ఎన్నో ఇచ్చేస్తారు, కానీ వాటిని సమర్థవంతంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎన్ని నెలలు అయింది అసలు వచ్చి? 6 నెలలు అవుతుంది సుమారు. 6 నెలలు తేవాలి కాదు, తేవాలి, అప్పులు తేవాలి, తీరవాలి, పెట్టాలి. మరి అన్నీ ఒకసారి ఏడ తీసి పెడతాడు? మరి రాజధాని డెవలప్ చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి, పోలవరం కావాలంటే అది కావాలి. మరి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆడేమి ఇంతవరకు ఇట్లా తీసి అట్ట వేసింది లేదు, ఏం కనపడలా. ఇప్పుడు మ్యాండేటరీగా ప్రజలు కూడా నీ పరిపాలన నచ్చక 11 మందిని ఇస్తే నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అంటాం, ఎంతవరకు సమంజసం? అది వాళ్ళిద్దరికీ తెలుసు. అలా మరి అసలు అరెస్ట్ చేసి కేసులు పెట్టి అంత ఇది చేసి మరి చేస్తాం అంటే ఆ చేయమని అది చేయకుండా ఉంటే ఏదైనా కొన్ని పెరిగాయి. ఈ జనాలందరినీ ఇక్కడ తీసుకెళ్ళి లోపల. ఈ రోజు మన రాష్ట్ర అభివృద్ధి కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయగలుగుతారు ఈ ప్రభుత్వంలో. చేస్తాడు, మంచి బ్రెయిన్ గెలాడు, 100% బ్రెయిన్ గెలాడు. ప్రపంచ దేశాల్లో 3వ తెలియగలాడు చంద్రబాబు నాయుడు. కాకపోతే ఏంటంటే కొన్ని శక్తులు పట్టుకుంటే ఈడితోటి అటు ఇటు అయితే అంటారు చూడు, అట్ట అయింది. పోయిన టైం కాడ వస్తే ఈ వాడి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ మరి రాలా వద్దన్నారు ప్రజలు. ఎవడు సావాడు కోరేసినప్పుడు మాత్రం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏం చేసేది లేదు కదా. ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ అవకాశం. ఉండవు, పని చేయంటే నచ్చడు. ఊరిని సౌర బదులు జీతం కొడుకోండి ఇస్తాడు. అది చివరిగా సార్, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గతంలో వల్లభనేని వంశీ గారు, ఆయన అసలు అప్పుడు ఎన్ని చేశాడో చూసారు. అసలు ఇప్పుడు మనిషి కనపట్లేదు. ఏం చేశాడంటే, కాకపోతే ఆడు చేసింది ఏంటంటే నోటితో మాట్లాడదాం చేత కాక. ఇప్పుడు ఆడెవడో ఎక్కడ ఉంటే ఆడి పెళ్ళాం అమ్మ గురించి మాట్లాడితే తప్పు. ఆడు చేసింది తప్పు. బాబు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కానీ లేదా ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అన్ని మామూలుగా అన్ని బాగున్నాయి, అన్ని ఏదైనా సరే. చంద్రబాబు నాయుడు వచ్చినాక, పవన్ కళ్యాణ్ వచ్చినాక అన్ని బాగున్నాయి. ఎందుకు బాగుందంటావు? అన్ని పథకాలు వస్తాయి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అన్నా క్యాంటీన్ మంచిదని అంటావు? అది మంచి, చాలా మంచిది. అది ఒకటి మెయిన్. 5 రూపాయలకే భోజనం దొరుకుతుందంటే భోజనం 5 రూపాయలు అవని, 10 రూపాయలు అవని, బాగుంది. జగన్ గారు కూడా డబ్బులు ఇచ్చా అనేవాడు కదా. అవును, ఏంటి ఇచ్చాడు? వాళ్ళ పేరుతో వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? మాకు 58 సంవత్సరాలు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇటు ఆలోచించండి, ఇంటి ఇల్లున్నోళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు, ఇల్లు కూడా పెన్షన్ ఇచ్చారు. మాకు ఇల్లు లేదు, వాక లేదు, 58 సంవత్సరాలు మాకు పెన్షన్ ఇవ్వలేదు. లేదు. అప్పుడు పని ఎక్కడిది? ఎక్కడ పని? ఏమి లేదు. ఇప్పుడు రాగానే అందరికి శ్యామ్ బాగుంది. ఇసుక ఫ్రీగా తీసుకెళ్ళాలంటే అంత ఫ్రీగా కాదు.
కొద్దిగా ఆగుతుంది వస్తుంది అందరికి క్షేమంగా పని జరుగుతుంది. చంద్రబాబు గారు బాగానే ఉంటుందంటావా? అబ్బో అలా ఉంటే అందరూ బాగుంటారు. ఎవరిని రూపాయి అడగ అవసరం లేదు. మీరేమంటారు బాబాయ్? ఎలా ఉంది చంద్రబాబు గారు? చంద్రబాబు ఉన్నాళ్ళు పర్లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది మరి? జగన్ ఉన్నాను వేస్ట్ వేస్ట్. ఎందుకు వేస్ట్? వేస్ట్ అంటే ఏది ఎవరికి పనులు లేవు ఇబ్బంది అన్ని. అది ఇప్పుడు బాగానే ఒక దీని మందు గురించి కానీ మొన్న వరద వచ్చింది. బాబు వచ్చినప్పుడు లారీలు అవతలే అందరూ. ఒక జగన్ వచ్చాడు అప్పుడు వరదలు జగన్ వస్తాడా? రాడు. బాబు వచ్చాడా? అన్ని చూసుకోండి. అది మంచి ప్రభుత్వం అనేది మంచి చాలా మంచి. ఇది మంచి ప్రభుత్వం మంచిది. అర్థమేంటి ఒకటి ఎక్కడైనా సరే ఇంతకుముందు భయం పడేవారు, ఇప్పుడు భయం పడతారు. ఇంతకుముందు ఏంటి ఆల్ది జగన్ ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం చేశాడా? ఎక్కడైనా తిరిగాడా? ఈయన మామూలు తిరుగుతాడు. బాబు తిరుగుతాడు. ఏదైనా అందరు తింటారండి. ఒకలేటి నేల ప్రతి వాళ్ళు తింటారు. బండి వేసుకుని వెళ్తారు, 5 రూపాయలు టిఫిన్ తింటారు. ఎవడు ఇస్తాడు? ఇప్పుడు మంచిది, ఇంకా చూడవసలే. సార్ గత 5 నెలలుగా చూస్తున్నాం ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఇసుక కూడా ఉచితం అంటున్నారు. ఎవరైనా ట్రాక్టర్లు కానీ లేకపోతే ఎడ్ల బళ్ళు కానీ ఎంత కావాలంటే అంతే తీసుకెళ్ళాలంటున్నారు. పనులు సాగుతున్నాయా? ఎలా ఉందంటారు పరిపాలన? అయితే బాగానే ఉందండి. ప్రస్తుతానికి మార్పులని కంపెనీలని కొద్దిగా వస్తున్నాయి. ఇదివరకు అంత ఘోరంగా అయితే లేదు. ఇప్పుడైతే అసలు పనులు ఎవరు కొన్నాయండి? పనులు అనేవి లేవు కదా అప్పుడు. ఇప్పుడంటే కొద్దిగా పనులకి అందరూ వెళ్తాం. కొద్దిగా పనులు మాత్రం బాగా జరుగుతున్నాయి. గతంలో రాజధాని ఒకటి అనేది లేకపోవడం వల్ల కానీ మూడు రాజధానులు అన్న పేరుతో ఎక్కడ కట్టుకోవాలి? ఉన్న రాజధాని డెవలప్ చేయలేదు. అయితే కదండి ఇప్పుడు బిల్డింగ్లు అవి కూడా బాగా చేశారు. ఇప్పుడు ఆయన మొత్తం చెట్లు అవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు బాగా దాన్ని డెవలప్ చేశారు కదా. బిల్డింగ్లు మళ్ళీ మొత్తం కట్టి ఆ ఎంప్లాయీలకి ఎక్కడెక్కడ నుంచో రాకుండా మొత్తం అక్కడే ఉండేటట్టు అవి కూడా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు మన గొల్లపూడిలో కంపెనీలు కూడా టయోటా కంపెనీ అని, ఇటు పక్కన మన మహానాడు వైపు కూడా అట్లా కంపెనీలు అనేవి బాగా వస్తున్నాయి. సో మొత్తం మీద చూస్తే అన్న ఈరోజు అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి 5 రూపాయల భోజనం అనేది నెంబర్ 1 అండి. దానికి అసలు ఆయన ఉంటేనే కడుపు నిండా. ఇప్పుడు అడుక్కునేవాడు కానీ కూలి పని చేసేవాళ్ళు కానీ అందుకు కారుకి వెళ్తాను నేనైనా సరే 200 భోజనం డబ్బులు తీసుకుంటా. ఒక 5 రూపాయలు తింటా, సరిపోతే ఇంకొక 5 రూపాయలు భోజనం తీసుకుంటే దాంట్లో కడుపు నిండిపోతుంది. 200 పెట్టి భోజనం చేయాల్సి వస్తుంది కదండి. బయట వాటికి వెళ్తే 200 లేనిది లేదు భోజనం. ఇప్పుడు నెంబర్ 1గా దాన్ని వాళ్ళు తీసే పనే లేదు. పథకాలన్నీ కూడా చేయగలుగుతారు అంటారు. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఈరోజు పెన్షన్లు అని ఆల్రెడీ పెన్షన్లు ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు 3 బండ్లు అంటున్నారు, అవి కూడా ఇస్తున్నారు. రేపు పండగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. చేయగలరంటారా? ఇంకా మిగతాయి కూడా బస్సులు అంటే చేసినా చేయకపోయినా సరే ఆయన వస్తే డెవలప్మెంట్ అనేది పెరిగిద్ది సార్. అది ఇది అమ్మఒడి ఇవన్నీ అవి ఇస్తారో ఎవరో అనేది పక్కన పెడితే మెయిన్ డెవలప్మెంట్ అనేది పెరిగిద్ది. 4 ఉద్యోగాలు అనేవి వస్తాయి. వాళ్ళు కష్టపడి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకునే పొజిషన్లోకి వెళ్తారు. కానీ ఈ పెన్షన్లు వీళ్ళు ఇచ్చే పథకాల మీద వీటి మీద ఆశపడి ఆయన అట్టా మార్చాడు. పని జరిగిద్ది. ఇప్పుడు టైర్డ్ కంపెనీ పెట్టాడు, 40 మందికి 30 మందికి ఉద్యోగం దొరికింది. వాడి ఫ్యామిలీని వాడు పోషించుకుంటాడు. నువ్వు ఇప్పుడు 15,000 ఎంత ఇస్తావు? చంద్రబాబు గారు నమ్మి పరిశ్రమలు ఉద్యోగాలు వస్తారు, కంపల్సరీగా వస్తాయి కదా సార్. అది ఒక కంపెనీకే 30 మంది 40 మంది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, అంత అరాచకం జరుగుతుంది ఇక్కడ, పరిపాలన అంటేనే విధ్వంసం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా. మాటలది ఏమన్నా సార్, మాటలకి చేతలకు చాలా తేడా ఉంది. పనులు చేసేవాళ్ళు పనులు చేయని వాళ్ళు జనాలకు తెలుసు కాబట్టి ఈరోజు అలా జరిగింది. నెంబర్ 1 అండి. చంద్రబాబు గారు వస్తే అందుట్లో పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయ్యారు, బాగుంటుందండి. చాలా నెంబర్ 1 ప్రభుత్వం అన్నది. దీంట్లో అసలు కొట్టింది తీసేసి ఇదేం లేదు. ఈ 5 సంవత్సరాలు మాత్రం ఫుల్ డెవలప్మెంట్ మాత్రం చేస్తాడు ఆయన. మరి మీరు అన్నట్టుగా డెవలప్మెంట్ బాగా జరిగితే ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఇంకా కోరుకుంటారు, కానీ ఏం చేయని వాళ్ళు రమ్మని చెప్పి అడగరు కదా. అదేగా మరి మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. నెంబర్ 1 ప్రభుత్వం మంచిది, ఇది మంచి ప్రభుత్వం.